జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు ఒక్కటయ్యాయి. ఈ అంశంపై సిపిఐ, సిపిఎం, లోక్సత్తా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన ఛాంబర్లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సభాపతిని కలిసి అక్రమాలపై కమిటీ వేయాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకున్న అవకతవకలపై విపక్షాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశంపై చర్చ తర్వాత సిపిఐ, సిపిఎం, లోక్సత్తా ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోని చంద్రబాబు ఛాంబర్లో సమావేశమై ప్రభుత్వాన్ని ఎలా నిలదీయాలన్న అంశంపై చర్చించారు. అనంతరం తెదేపా, సిపిఐ, సిపిఎం, లోక్సత్తా ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై రాష్ట్ర స్థాయిలో ఎమ్మెల్యేలతో స్థాయి సంఘం, జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారులతో అంబుడ్స్మెన్ కమిటీ వేయాలని స్పీకర్ను కోరారు. అనంతరం మాట్లాడిన విపక్ష నేతలు స్థాయి సంఘం వేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కూలీల పేరుతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దోచిపెడుతున్నటువంటి విధానం మీద ప్రతిపక్షాలన్నీ నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వం పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. కూలీల పేరుతో దోపిడీ జరగకుండా ఇతర రాజకీయ పార్టీ నాయకులకు నామినేషన్లు ఇచ్చే విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఆ జీవోను మెమోను రద్దు చేయాలి. గ్రామ సభలు జరపాలి. ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేస్తా ఉన్నారు తప్ప దీనికి బాధ్యులైనటువంటి అసలు వాళ్ళని వదిలేయటము, పై అధికారుల జోలికి పోయే పరిస్థితి లేదు. కాబట్టి కమిటీ వేయాలి, మొత్తం కూడా సమగ్రంగా విచారించాలి. జాతీయ చట్టాలను ఉల్లంఘించి రాష్ట్రంలో అధికార పార్టీ ఉపాధి హామీకి తూట్లు పొడిచిందని విపక్ష నేతలు విమర్శించారు.